హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఇది మండే మార్నింగ్ వీడియో అండి. చాలా బిజీగా ఉన్నాను. ఆ రోజు మార్నింగ్ 8కే మేము స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. తనకి స్పోర్ట్స్ డే ప్రాక్టీస్ ఉందన్నమాట. యూసఫ్ గూడలో కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. రాహుల్ ఏమో బిజీగా ఉన్నారు. సో ఈరోజు నాట్ డ్యూటీ అనమాట. సో ఇంకా బయలుదేరాము. ఆల్రెడీ మేము లేట్ 20 minutes. సో స్టార్ట్ అయిపోయాము. మా బాబు చాలా ముచ్చటేస్తున్నాడు. ముచ్చట్ల మీద ముచ్చట్లు చెప్తున్నాడు. రికార్డ్ చేశాను, బట్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో స్టార్ట్ అయ్యాము. చాలా మాట్లాడుతున్నాడు అతను. ఎప్పుడైనా చేస్తాను తనతో రికార్డ్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అదిగో కనిపిస్తుంది కదా, అదే అండి స్టేడియం. ఎంటర్ అయిపోయాము. ఆల్రెడీ లేట్. మేమే అనుకున్నాం, మాకన్నా లేట్ చాలామంది వచ్చారు. నేను అక్కడే వెయిట్ చేయాలి 2 hours, ఎందుకంటే నాకు కష్టం మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడానికి. చాలా దూరం అవుతుంది నాకు. సో స్టేడియం మొత్తం అలా రౌండ్ వేసాను. ఎక్సెప్ట్ కూర్చోవాలి, బోర్ కొట్టింది. సో కొంచెం అలా అలా చూసాను మొత్తం ఏముందా అనేసి. సో మా బాబు వచ్చాడు. సే హాయ్. అమ్మమ్మని అడుగుతా. సో మొత్తం అలా చూసాను. చాలా పెద్దగా ఉంది. మళ్ళీ మేము 23rd రావాలండి. తనకి 3 o'clockకి స్టార్ట్. అదిగో వచ్చేసాడు. ఆల్మోస్ట్ 11:15కి అలా వాళ్ళని వదిలారు. సో ఆల్రెడీ వాళ్ళ మిస్ చాక్లెట్ ఇవ్వలేదని గోల. సో రిటర్న్ అయిపోయామండి మళ్ళీ. ఇంకా ఇంటికి వచ్చేసాను. ఆల్మోస్ట్ 40 minutes. ఆల్మోస్ట్ 40 minutes పడుతుంది రావడానికి. మా ఇంటి దగ్గర మధ్యలో ఇంతకి షాపింగ్, లారీ కావాలని గోల. రీచ్ అయిపోయామండి. మమ్మీ డ్యూటీస్ అనమాట ఇవన్నీ. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఇది మండే మార్నింగ్ వీడియో అండి. చాలా బిజీగా ఉన్నాను. ఆ రోజు మార్నింగ్ 8కే మేము స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. తనకి స్పోర్ట్స్ డే ప్రాక్టీస్ ఉందన్నమాట. యూసఫ్ గూడలో కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. రాహుల్ ఏమో బిజీగా ఉన్నారు. సో ఈరోజు నాట్ డ్యూటీ అనమాట. సో ఇంకా బయలుదేరాము. ఆల్రెడీ మేము లేట్ 20 minutes. సో స్టార్ట్ అయిపోయాము. మా బాబు చాలా ముచ్చటేస్తున్నాడు. ముచ్చట్ల మీద ముచ్చట్లు చెప్తున్నాడు. రికార్డ్ చేశాను, బట్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో స్టార్ట్ అయ్యాము. చాలా మాట్లాడుతున్నాడు అతను. ఎప్పుడైనా చేస్తాను తనతో రికార్డ్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అదిగో కనిపిస్తుంది కదా, అదే అండి స్టేడియం. ఎంటర్ అయిపోయాము. ఆల్రెడీ లేట్. మేమే అనుకున్నాం, మాకన్నా లేట్ చాలామంది వచ్చారు. నేను అక్కడే వెయిట్ చేయాలి 2 hours, ఎందుకంటే నాకు కష్టం మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడానికి. చాలా దూరం అవుతుంది నాకు. సో స్టేడియం మొత్తం అలా రౌండ్ వేసాను. ఎక్సెప్ట్ కూర్చోవాలి, బోర్ కొట్టింది. సో కొంచెం అలా అలా చూసాను మొత్తం ఏముందా అనేసి. సో మా బాబు వచ్చాడు. సే హాయ్. అమ్మమ్మని అడుగుతా. సో మొత్తం అలా చూసాను. చాలా పెద్దగా ఉంది. మళ్ళీ మేము 23rd రావాలండి. తనకి 3 o'clockకి స్టార్ట్. అదిగో వచ్చేసాడు. ఆల్మోస్ట్ 11:15కి అలా వాళ్ళని వదిలారు. సో ఆల్రెడీ వాళ్ళ మిస్ చాక్లెట్ ఇవ్వలేదని గోల. సో రిటర్న్ అయిపోయామండి మళ్ళీ. ఇంకా ఇంటికి వచ్చేసాను. ఆల్మోస్ట్ 40 minutes. ఆల్మోస్ట్ 40 minutes పడుతుంది రావడానికి. మా ఇంటి దగ్గర మధ్యలో ఇంతకి షాపింగ్, లారీ కావాలని గోల. రీచ్ అయిపోయామండి. మమ్మీ డ్యూటీస్ అనమాట ఇవన్నీ. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.